అండి రఫుల్ లెహంగా కటింగ్ వీడియో పెట్టాను. ఇది వచ్చి స్టిచ్చింగ్ వీడియో అండి. ఇక్కడ ఏం జరిగిందంటే నాకైతే చెయ్యి అయితే బాగాలేదు పరిస్థితి. అప్పటికే 3 డేస్ అయింది కట్ చేసి. కస్టమర్ అర్జెంట్ అని చెప్పిన వాళ్ళు నేనైతే వేరే వాళ్ళ చేత కుట్టించాను రఫుల్ లెహంగా. చెయ్యి అయితే అసలు పెయిన్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా నా వల్ల అవ్వలేదు. అందుకని ఇంకొక మనిషిని పెట్టి ఇంకొక ఆవిడ చేత నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయించేసాను. ఆల్రెడీ కటింగే కష్టమండి. స్టిచ్చింగ్ అన్నది సులువే కాబట్టి నేను దగ్గరుండి ఎలా కుట్టాలో ఆ విధానం అన్నీ కూడా చెప్తే ఆవిడైతే దగ్గరుండి నేను చెప్పినట్టుగా కుట్టేసిందండి. ఇంకా అందుకని వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది. తగ్గితే నేనే కుడదాం అనుకున్నాను. నా వల్ల అవ్వలేదు. చెయ్యి అయితే బాగా పెయిన్. ఇంకా చేతి మీద అనుకోకుండా కొంచెం దెబ్బ తగలడం వల్ల నాకైతే ఇంకా నా వల్ల అవ్వలేదు. ఇంకా అప్పటికే ఇంకా నా వల్ల కానప్పుడు ఇంకా అలా పెట్టి వాళ్ళని ఇంతకు ఇబ్బంది పెట్టడం పండగ దగ్గరికి వచ్చేస్తుందని వేరే వాళ్ళ చేత అయితే స్టిచ్చింగ్ అయితే చేపిస్తాను. ఇంకా ఇది వచ్చి ఫ్రిల్స్ జిగ్జాగ్ చేసేసుకోవాలండి. మనం లేయర్స్ కట్ చేసాం కదా, లేయర్స్ అన్నీ జిగ్జాగ్ చేసేసుకుని ఇంకొచ్చి కింద లేయర్కి అయితే ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అన్నది పెట్టేసి లేయర్స్ అయితే జాయిన్ చేసేయాలండి. ఈ వీడియో పైన కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి, ఎవరికైనా రాకుండా ఉండదు. ఎందుకంటే కష్టాలు అన్నా ఎవరికి చెప్పరావండి. అలా చెప్పకుండా వచ్చేవే కష్టాలు అంటారు. నాకైతే చాలా బాధేసింది. అసలైందంతా కటింగే లేండి. అదైతే బాగానే అయిపోయింది. ఆ తర్వాత అయితే కొంచెం పరిస్థితి బాగా చెయ్యి మీద అయితే పడిపోయింది. ఇంకా కింద అయితే వేసేసాం కదండి. ఇంకా 8 గ్యాప్లో అయితే వేసేసుకోవాలి. లేయర్ 8 గ్యాప్ కనిపిస్తుంది కదా మీకు, టేపు గ్యాప్ పెట్టుకుని 7 ఇంచెస్ కన్నా పెట్టుకోవచ్చండి, 8 ఇంచెస్ కన్నా పెట్టుకోవచ్చు. గ్యాప్ పెట్టుకుని మాత్రం ఇది వేసినప్పుడు మాత్రం అసలు కింద వేసి మనం అయితే చెయ్యాలి. ఇంక మామూలుగా మీకు చూపించడం కోసమని కింద వేయకుండా నార్మల్గా అయితే ఆ మిషన్ మీద ఉండగా అయితే ఒక 7 అయితే గ్యాప్ పెట్టుకుని రెండో ఫ్రిల్స్ కూడా వేసేసుకోవాలండి. 7 గ్యాప్ పెట్టుకుని టేప్తో కింద వేసి ఆల్రెడీ చూసాక మీకు తెలియాలి కదండి. మిషన్ మీద చిన్నగా లెవెల్ అయితే చూసి మేమైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే లేయర్స్ అన్నది బాగా వస్తుంది. లెహంగా అన్నది చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి. ఇంకైతే ఈ రఫుల్ లెహంగా 3 లేయర్స్ వచ్చి చున్నీ కూడా ఎలా డిజైన్ చేసామో వీడియోలో కనిపిస్తుంది. లాస్ట్లో మీకు ఇది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అలాగా ఒకదాని తర్వాత ఒకటే లేయర్స్ అన్నది మనం జాయిన్ చేసేసుకోవాలి. 3 లేయర్స్ కూడా ఒకదానితో ఒకటే గ్యాప్ ఇచ్చి ఒక 7 ఇంచెస్ అయితే గ్యాప్ ఇచ్చేసి లేయర్స్ అయితే నీట్గా మనం జాయిన్ చేసుకుంటే లెహంగా అన్నది చాలా బాగుంటుంది. నడుం బెల్ట్ కూడా ఉంటుందండి ఇందులో. నడుం బెల్ట్ కూడా ఆ లేయర్ ఎక్కువైపోయిందని మేమైతే లేయర్ కట్ చేసేసామన్నాను. ఇంకా లైనింగ్ వచ్చి కూడా మనం జాయిన్ చేసేసుకోవచ్చండి. లైనింగ్ అయితే జాయిన్ చేసి మనం వచ్చి నడుం బెల్ట్ వేసే విధానం కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి వీడియో అంతా మీకే అర్థమవుతుంది. లేయర్ లెహంగా అన్నది కటింగ్ అలా క్లియర్గా పెట్టాను. కుట్టడం కూడా పెట్టానండి. కుట్టడం నేను కుడితే క్లియర్గా ఇంకా తీద్దును. ఇంకా నేను ఇంకా ఆవిడ ఎలాగా కుడుతుంది కదండి. నేనైతే ఇంక వీడియో పోయి కూడా నాకు ఎప్పుడైతే దెబ్బతాలి నాకైతే సరదైతే పోయింది వీడియో మీద. ఇంకా తప్పదని అలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి నేనైతే తీసేసాను. లైనింగ్ అతికేసిన తర్వాత బెల్ట్ కూడా 2 ఇంచులు మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. బెల్ట్ అయితే ఇంకా లైనింగ్ ఇదైతే జిప్ అండి. జిప్ వేయమన్నారు. ఇంక జిప్ అన్నదానికి ఒక ఆనవాల్ పెట్టేసుకోవాలి. సైడ్ అయితే ఆనవాల్ పెట్టేసుకొని ఇంక పాదం చూసారా, మీకు జిప్ వేసే విధానం కూడా చూపిస్తున్నాను. జిప్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా మనం అయితే కదలకుండా ఒక స్టిచ్ అనేది తీసేసుకోవాలి. వేసుకున్న తర్వాత జిప్కి ఎంత గ్యాప్ ఇవ్వాలో చూసి కొంచెం గ్యాప్ ఇచ్చేయండి. ఒక స్టిచ్ వేసేసుకుని ఇలా చూసారు నేను ఎలా చూపిస్తున్నాను. జిప్కి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి అలా జిప్ అన్నది అలా జాయిన్ చేసేయాలి. జిప్ చూసారా, ఒక 7 ఇంచెస్ ఉంటే 7 ఇంచెస్కి స్టిచ్ చేసేసుకుని ఇలా విడదీసేసి జిప్ అన్నది నీట్గా వేసుకోవాలండి. చూడండి, అలాగా వేసే విధానం మీకు చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే జిప్ వేయడం ఎలాగ నడుం బెల్ట్ వేయడం ఈ వీడియోలో కనిపిస్తుందండి. బాయ్ అండి.
లెహంగా ఫైనల్ లుక్ అయితే ఇలాగ వచ్చిందండి. నిజంగా లెహంగా చాలా అయితే బాగా వచ్చింది. కస్టమర్ కూడా నచ్చేసిందండి. ఇంకా వాణి కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. షార్ట్లో కూడా వాణి అనేది పెట్టాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇంక జిప్ కూడా వేసేసి లెహంగా అయితే పూర్తి అయిపోయింది. బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ అండి.